హాయ్ టు ఆల్. మనం ఈ వీడియోలో ఎస్హెచ్జిడి యొక్క పీఈటీపీఎస్ట్ ఎప్పుడు ఉండొచ్చు అండ్ దానికి అంటే ఆ ఈవెంట్ ఎట్లా నిర్వహిస్తారు, దాని ప్రాసెస్ ఏంటో పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. అండ్ 22-23 నోటిఫికేషన్ కంపేర్ చేసుకొని చెప్తా, అంటే అది మా నోటిఫికేషన్తో కంపేర్ చేసుకుంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అందరు అడుగుతారు, నాకు తెలిసి అందరికీ ఉండే డౌట్ ఏంటంటే, నా అడ్మిట్ కార్డు కలర్ జిరాక్స్ తీసుకోవాలి లేకుంటే నార్మల్ బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ సరిపోతుందని. మనకు బ్లాక్ అండ్ వైట్ సరిపోతుంది, కలర్ ప్రింటే అని అవసరం లేదు. అండ్ మేజర్గా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మాట, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే దాని గురించి అంటే కామెంట్స్ మేజర్గా ఏమొస్తున్నాయి అండ్ వీడియో దేని గురించి చేయాలనేది నాకు ఒక క్లారిటీ వస్తుంది. మీకు డౌట్స్ అన్ని క్లారిఫై కూడా అవుతాయి. వీడియోలోకి వెళ్తే ఫస్ట్ పీఈటీపీఎస్టీ గురించి చూద్దాం. ఈవెంట్ వచ్చేసి మనకు రన్నింగ్ ఉంటుంది. రన్నింగ్ ఫర్ మేల్ వచ్చేసి 5 కిలోమీటర్లు 24 మినిట్స్లో ఉంటుంది. 24 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అండ్ ఫీమేల్కి వచ్చేసి 1.6 కిలోమీటర్ అంటే 600 మీటర్స్ వచ్చేసి 8.5 మినిట్స్ కంప్లీట్ చేయాలి. వీడియోలోకి వెళ్తే మనకు పీఈటీపీఎస్టీలో రన్నింగ్ ఉంటుంది. రన్నింగ్ వచ్చేసి మనకు ఫర్ మేల్ 5 కిలోమీటర్స్ 24 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఫీమేల్కి వచ్చేసి 1.6 ఉంటుంది అంటే 600 మీటర్స్, అది 8.5 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. మనకు మళ్ళీ లడాక్ రీజియన్ వాళ్ళకి 1.6 కిలోమీటర్స్ ఉంటుంది అంటే ఫర్ మేల్కి, అది 7 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. 800 మీటర్స్ అంటే ఫీమేల్కి ఉంటుంది, అది 5 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఫర్ క్యాండిడేట్స్ ఆఫ్ లడాక్ రీజియన్ అని ఉంది వాళ్ళకి. అండ్ హైట్ చూద్దాము. హైట్ వచ్చేసి మేల్కి 170 సెంటీమీటర్స్, ఫర్ ఫీమేల్ వచ్చేసి 157 సెంటీమీటర్స్. ఇక్కడ రిలాక్సేషన్ కూడా ఇచ్చిండు కేటగిరీ వైజ్. ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్ ట్రైబ్స్. ఎస్టీ వాళ్ళకి మేల్కి వచ్చేసి 162.5 సెంటీమీటర్స్, ఫర్ ఫీమేల్ వచ్చేసి 150 సెంటీమీటర్స్. ఇట్లా మిగిలినవన్నీ చూసుకోండి ఏ కేటగిరీ సంబంధించిన వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ వచ్చేసి ఓన్లీ మేల్స్కి ఉంటుంది, ఫీమేల్స్కి ఎక్సెప్షన్ అది. అండ్ చెస్ట్ ఎట్లా అంటే మనకు 85 సెంటీమీటర్స్ అంటే ఎక్స్పాన్షన్ తర్వాత 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ తర్వాత 85 సెంటీమీటర్స్ రావాలి. ఫస్ట్ అన్ఎక్స్పాండెడ్ ఏమో 80. నెక్స్ట్ చెస్ట్ గురించి చూద్దాం. చెస్ట్ వచ్చేసి ఓన్లీ ఫర్ మేల్, ఫీమేల్స్కి వచ్చేసి ఎక్సెప్షన్. ఫర్ మేల్ చూద్దాము. అన్ఎక్స్పాండెడ్ 80 సెంటీమీటర్స్ అంటే నార్మల్గా 80 సెంటీమీటర్స్ రావాలి. మినిమం ఎక్స్పాన్షన్ అంటే ఎక్స్పాన్షన్ అనేది 5 సెంటీమీటర్లు పెరగాలి. అంటే మనకు ఫస్ట్ 80 రావాలి ఖచ్చితంగా. మనకి ఎక్స్పాన్షన్ తర్వాత అంటే బ్రీత్ తీసుకున్న తర్వాత 85 రావాలి. అంటే 5 సెంటీమీటర్స్ గ్రోత్ అంటే ఇంక్రీజ్ కావాలి. చెస్ట్కి కూడా అంటే కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ ఉంటుంది, దాన్ని కూడా చూసుకోవచ్చు. కింద చూసుకోండి ఒకసారి మీరు. అండ్ మనకు వెయిట్ వచ్చేసి మనకు హైట్కి తగ్గట్టు వెయిట్ ఉండాలి. ప్రపోర్షనేట్ టు హైట్ అండ్ ఏజ్ యాజ్ పర్ యాజ్ మెడికల్ స్టాండర్డ్స్ అని ఉంది కదా, అది చూసుకోండి ఒకసారి. అండ్ అందరు అడిగే డౌట్ ఈసారి ఏంటంటే, ఈసారి మెడికల్ పీఈటీపీఎస్టీ ఒకే రోజు ఉంటుందా అని అడుగుతున్నారు. చెప్పలేము. లాస్ట్ టైం కొంచెం అంటే టైం లేదు కాబట్టి ఒకేసారి పెట్టేసిళ్ళు. ఈసారి టైం ఉంది కాబట్టి మ్యాక్సిమం పెట్టకపోవచ్చు. వెయిట్ గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొంచెం తక్కువ ఉన్న అంటే 1-2 కిలోలు తక్కువ ఉన్న, అట్లని ఒక 5 కేజీస్ ఎక్కువ ఉన్న అట్లా భయపడకండి, ఏం కాదు. అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దానికి. ఒకవేళ బాగా ఎక్కువ ఉంటే మాత్రం వెయిట్, దానికి తగ్గ డైట్ మెయింటైన్ చేయండి. మరీ తక్కువ ఉన్నా కూడా దానికి తగ్గ డైట్ మెయింటైన్ చేయండి. దగ్గరలో ఉన్నా పర్లేదు, మరీ దూరం ఉండకుండా చూసుకోండి వెయిట్. అందరికి ఉండే కొన్ని డౌట్స్ గురించి చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఫస్ట్ వచ్చేసి రన్నింగ్ 5 కిలోమీటర్స్ ఇన్ 24 అని ఉంది కదా మేల్కి. ఇది మీకు మార్క్స్ అనేది ఉండదు రన్నింగ్కి. మీరు 24 మినిట్స్లో కంప్లీట్ చేసినా అంతే, 21లో కంప్లీట్ చేసినా అంతే, 18లో కంప్లీట్ చేసినా అంతే. దానికంతే మార్క్స్ ఏముండవు కాబట్టి మీరు నార్మల్గా ట్రై చేయండి. అంత హెవీగా 21లోనే కొట్టాలి అండ్ 18లోనే కొట్టాలని ఒక కసి కొద్ది అయితే ఉండకండి, నార్మల్గా కొట్టేలాగా చూసుకోండి. ఇంకోటి ఫీమేల్కి వచ్చేసి 1.6 అంటే 600 మీటర్స్ 8.5 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నా ప్రాక్టీస్ చేయండి అని. ప్రతి వీడియోలో కాదు, ఎప్పుడు నేను అదే చెప్తా, ప్రాక్టీస్ అనేది ఎప్పుడు మానకండి. ఇటు ప్రాక్టీస్ చేసుకుంటేనే, రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటేనే మధ్యలో కొంచెం స్టడీస్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే అది మీకు ఇప్పుడు అర్థం కాదు, తర్వాత ఇప్పుడు ఈ నోటిఫికేషన్ లాస్ట్కి ఎండ్లో అయిపోయిన తర్వాత ఒక మార్క్తో పోయినా కూడా 0.5 మార్క్తో పోయినా కూడా ఆ బాధ వర్ణనాతీతం ఉంటుంది, దాన్ని చెప్పలేము ఇంకా. అందుకే ఇప్పటి నుంచి కొంచెం చదివినా కూడా నెక్స్ట్ ఇప్పుడు నోటిఫికేషన్ రెడీగా ఉన్నట్టు ఉంటుంది.
అండ్ ఈ రన్నింగ్ కూడా దానికి యూజ్ అవుతుంది. సో అప్పుడు కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉండదు అన్నట్టు, ఈజీ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే హైట్ కరెక్ట్ 170 సెంటీమీటర్స్ ఉన్నా సరిపోతుంది. మీరు కొందరికి డౌట్ ఉండొచ్చు, అన్న 170 వస్తుంది కానీ అక్కడ పోతుందని. 170 ఉన్నా వస్తుంది, మీరు టెన్షన్ పడకండి. అండ్ కొంచెం పాయింట్లలో తక్కువ ఉన్న వాళ్ళు ఇప్పటి నుంచి కొంచెం పుల్అప్స్ కానీ అవి కానీ తీసుకుంటుండండి, దానికి తగ్గ ఎక్సర్సైజ్ చేసుకుంటుండండి. నెక్స్ట్ చెస్ట్ అన్న చెస్ట్ తక్కువ ఉంది, 77, 78 అన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ దానికి చూసుకుంటే మనం ఇప్పటి నుంచి జిమ్లో జాయిన్ కావడం కానీ, దానికి తగ్గ డైట్ మెయింటైన్ చేయడం కానీ, పుషప్స్ డైలీ ఒక 100 ఎబో చేయడం కానీ, 100 నుంచి 200 ఎబో చేయాలి. అండ్ వెయిట్ ఎక్కువ ఉన్నామని భయపడతారు కొందరు. వెయిట్ ఎక్కువ ఉంటే ఏం కాదు, అంటే మీరు ఇప్పుడు గ్రౌండ్ చేస్తారు కాబట్టి తగ్గిపోతారు ఆటోమేటిక్గా, దాని గురించి టెన్షన్ పడకండి. తక్కువ ఉన్న వాళ్ళు మరీ తక్కువ ఉంటే కూడా ప్రాబ్లమే, కొంచెం నార్మల్ అవ్వడానికి చూసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం సెంటర్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు, అంటే హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందే రీచ్ అయ్యేలా చూసుకోవాలి. మనకు 5 అంటే మా అప్పుడు 5కి రిపోర్టింగ్ ఉండే, మనకు రిపోర్టింగ్ టైంని బట్టి మనం దాన్ని చూసుకోవాలి ఎప్పుడు వెళ్ళాలనేది. మన డాక్యుమెంట్స్ అన్నీ సరిగ్గా ఉండేలేదో చూసుకొని వెళ్ళాలి ఫస్టే. వీడియోలోకి వెళ్తే మనకు ఆధార్ కార్డు అండ్ అడ్మిట్ కార్డు చెక్ చేస్తారు గేట్ దగ్గర ఎంట్రీ రావడానికి. అవి చూపించి మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ బోర్డులతో, అంటే మనకు ఒక బోర్డు ఉంటుంది ఎంట్రీలో. ఆ బోర్డులో మన హాల్ టికెట్ నెంబర్ చూసుకొని, అంటే మన రోల్ నెంబర్ ఉంటుంది కదా, రోల్ నెంబర్ చూసుకొని అక్కడ నుంచి ఇంకా వేరే దగ్గరికి పంపిస్తారు. ఆ రోల్ నెంబర్, అంటే ఈ రోల్ నెంబర్ నుంచి ఇంతవరకు ఈ బోర్డులో కూర్చోండి, ఈ రోల్ నెంబర్ నుంచి ఇంతవరకు ఈ బోర్డులో కూర్చోండి అని అక్కడ మనకు ఫస్ట్ బోర్డులు ఉంటుంది. దాన్ని బట్టి మనం నెక్స్ట్ ప్లేస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బోర్డులో కూర్చోవాలి. పోయి మనకు అక్కడికి వెళ్తే ఇట్లా బోర్డ్స్ ఉంటాయి. సపోజ్ ఎట్లా అంటే ఇప్పుడు ABCD బోర్డ్స్ ఉంటాయి అనుకోండి. ABCD ఇట్లా సింగిల్ లైన్లో కూర్చుని పెడతారు. సింగిల్ లైన్లో కూర్చుని పెట్టి ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. నార్మల్గా అందరికీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకొక దగ్గర తీసుకెళ్తారు. ఇంకొక దగ్గర ఇక్కడ చెస్ట్ హైట్ ఇవన్నీ మెజర్ చేస్తారు అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు అయిపోయినట్టు ఇక్కడ ఒక సింగిల్ లైన్లో ఫామ్ అవుతారు. ఇక్కడ సింగిల్ లైన్లో కూర్చుంటారు. ఇక్కడ హైట్ చెస్ట్ కొలుస్తారు. మా అప్పుడు ఎట్లా అంటే ఫస్ట్ హైట్ కొలిచిర్రు, హైట్ తర్వాత వెంటనే చెస్ట్ కొలిచేసిర్రు. అంటే మనకు ఎప్పుడైనా నార్మల్గా ఎక్కడైనా కూడా ఫస్ట్ హైట్ కొలిచేసి తర్వాత ఈవెంట్ పెట్టేసి ఈవెంట్ తర్వాత చెస్ట్ కొలుస్తారు. మా అప్పుడు ఎట్లా జరిగిందంటే 2023 నోటిఫికేషన్లో మాకు ఫస్ట్ హైట్ కొలిచిర్రు, తర్వాత వెంటనే అంటే అదే తర్వాతనే చెస్ట్ కొలిచేసిర్రు. చెస్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక దగ్గర తీసుకెళ్తారు, అంటే అక్కడ కూర్చొని పెడతారు ట్రాక్ దగ్గర కూర్చోబెట్టి ఇక్కడ నుంచి డైరెక్ట్ రన్నింగ్ ట్రాకింగ్ తీసుకెళ్తారు. ఇంకా అట్లా అంటే ఇప్పుడు ఈ సింగిల్ లైన్లో కూర్చుని పెట్టి వీళ్ళకి హైట్ చెస్ట్ అన్నీ అయిపోయిన తర్వాత వేరే దగ్గరకు ఒక దగ్గర కూర్చుని పెట్టి ఇక్కడ 60 మంది కాగానే, 60 మంది అనే కాదు మనకి ఎంతమంది అనే కావచ్చు, 60 మంది సిచ్యువేషన్ బట్టి తీసుకుంటారు. ఇప్పుడు 60 మంది అయితే 60 మందిని, 70 మంది అయితే 70 మందిని ట్రాకింగ్ తీసుకెళ్తారు. మా అప్పుడైతే 58 మంది, నా ట్రాక్లో 58 మంది ఉండే. 58 మందిలో నాది 52 చెస్ట్ నెంబరు నాకు ఇంకా గుర్తుంది. మనకు ట్రాక్ మీద తీసుకెళ్లే ముందు మనకు చెస్ట్ నెంబర్స్ ఇస్తారు, అది చెప్పడం మర్చిపోయాను నేను. ఇంకా ట్రాక్ మీదకి వెళ్తే ఏంటంటే మనకు అంటే ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్కలాగా రన్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎట్లా అంటే 2.5 కిలోమీటర్స్ 2.5 ఉంటుంది ఎక్కడైనా. 2.5 అయిన తర్వాత మనకు ఒక టోకెన్ ఇస్తారు, ఒక బిల్ ఉంటుంది, కాయిన్ ఉంటుంది. అది తీసుకొని 2.5 దగ్గర తీసుకొని మళ్ళీ 2.5 వస్తాం కదా రిటర్న్లో వచ్చేటప్పుడు ఇక్కడ లాస్ట్కి ఇక్కడ సబ్మిట్ చేయాలన్నట్టు. దాన్ని మిస్ చేయొద్దు, దాన్ని గట్టిగా పట్టుకొని ఉంచుకోవాలి. ఎక్కడ మిస్ చేసుకున్నా అది మనం ఫెయిల్ అయినట్టు, అది మిస్ అయితే అది మెయిన్ ఇంపార్టెంట్ అది. అండ్ 2.5 రిటర్న్ వస్తాం కదా, రిటర్న్ వచ్చేటప్పుడు మనకు టైం ఉంటే, అంటే టైం తెలుస్తుంది మనకు, వాచ్ తీసుకోవాలి ఖచ్చితంగా. వాచ్ అందరూ పెట్టుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఇక్కడ టైం అయిపోయిన తర్వాత జెండా ఊపుతారు, మనకు తిరంగా ఊపుతారు టైం అయిపోతే. అండ్ రన్నింగ్లో క్వాలిఫై అయిన వాళ్ళను అంటే క్వాలిఫై అయిన వాళ్ళని ఒక సైడు, డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఒక సైడ్ తీసుకెళ్తారు. డిస్క్వాలిఫై అయిన వాళ్ళను ఒక ఫోటో తీసుకొని వాళ్ళకు ఫెయిల్ అయినట్టు, రన్నింగ్లో ఫెయిల్ అయినట్టు ఒక డాక్యుమెంట్ ఇచ్చి వాళ్ళని పంపించేస్తారు బయటికి. అండ్ క్వాలిఫై అయిన వాళ్ళని ఎట్లా అంటే కూర్చుని పెడతారు, ఒక దగ్గర కూర్చుని పెట్టి వీళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ అయిపోయేలాగా, అంటే క్వాలిఫై అయినట్టు డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేస్తారు. అది కొంచెం టైం పడుతుంది. ఆ డాక్యుమెంట్ అనేది మనకు నెక్స్ట్ DMEకి, డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్కి
ఇంపార్టెంట్ అది, దాన్ని మిస్ చేసుకోకండి, దాన్ని జాగ్రత్త పెట్టుకోండి. అండ్ రన్నింగ్ గురించి కొన్ని టిప్స్ చెప్తా. రన్నింగ్ చేసేటప్పుడు ఎట్లా అంటే కొంతమంది భయపడతారు ఫస్టే, అరే వీళ్ళు అంతేంద్ర ఇట్లా చూడడానికి ఇంత పర్సనాలిటీ ఉంది, వీళ్ళు ఎట్లా రన్నింగ్ చేస్తారా అని కొంతమంది ఆలోచిస్తారు. అదంతా ఏముండదు, ఎవరి గురించి ఆలోచించకండి. మనం ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేసినామో అది గుర్తు తెచ్చుకోండి అంతే. మన రన్నింగ్ చేసేటప్పుడు మీరు పడ్డ ఎప్పుడు అంటే కష్టాలు ఉంటాయి కదా, అవి గుర్తు చేసుకోండి, అది కొంచెం పుష్ చేస్తుంది మీకు రన్నింగ్ చేయడానికి. అండ్ మీరు మీ ఫ్యామిలీని గుర్తు తెచ్చుకోండి అంతే, అయిపోతుంది ఇంకా అది. ఫైనల్గా ఏంటంటే ప్రాక్టీస్ అనేది ఇప్పటి నుంచే చేయండి. రన్నింగ్ అంటే ఇప్పటివరకు ప్రాక్టీస్ లేని వాళ్ళు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే బెస్ట్ నన్ను అడిగితే. కొత్త ప్రాక్టీస్ చేసే వాళ్ళు పక్కా ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి 100%. అండ్ ఇంకోటి, ఆల్రెడీ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేస్తూ మంచిగా స్టడీస్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్లో పోయినా కూడా ఒక 1 మార్క్తో పోయినా 0.5 మార్క్తో పోయినా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు స్టడీస్ అనేది కంటిన్యూ ఉన్నాయి కాబట్టి ఎంత ఫరక్ ఏం పడదు. సో ఈజీ అవుతుంది, నెక్స్ట్ ఎగ్జామ్ ఈజీ అయిపోతుంది. మీరు ఈవెంట్ ఆల్రెడీ ఫ్లోలో ఉన్నారు కాబట్టి ఈవెంట్ కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. అందుకే చెప్తున్నా, ఈవెంట్ చేసుకుంటేనే మంచిగా చదువుకోండి, అది మీకు పక్కా యూజ్ అవుతుంది. ఈ ఎస్ఎస్జిడికే కాదు, నెక్స్ట్ దేనికైనా ఏ నోటిఫికేషన్కైనా యూజ్ అవుతుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది మీకు. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే అంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే షేర్ చేయండి. అండ్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.